హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సొరకాయ ములంకాయ ఇగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పచ్చికారంతో చేశాను. మేము ఎక్కువ ఇంట్లో పచ్చికారంతోనే చేస్తామండి. మేము ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో మీకు అదే విధంగా చూపిస్తానండి. అంతే తప్ప కానీ ఏ గ్రాఫిక్స్ ఇవి అవి ఏమి ఉండవండి. ఎలా చేసుకుంటామో అదే తీరులో చూపిస్తాను. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి రేకులు, చిన్న అల్లం ముక్క, 10 పచ్చిమిర్చి వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఒక 3 పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా వాటర్ వదిలి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టు, కారం పట్టుకున్నాం కదండి, అది వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పడుతుందండి. కాబట్టి చూసుకుంటూ నిదానంగా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాయలు, అలాగే ఒక మీడియం సైజు సొరకాయ చెక్కు తీసేసుకొని కడిగేసి ముక్కలుగా చేసి వేసుకోవాలండి. ఇవి మొత్తం కలిసి సొరకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. నాకు ఇవి సొరకాయ సాఫ్ట్గా అయ్యి ఉడకడం కోసం 15 నిమిషాలు టైం పట్టిందండి. 15 నిమిషాలకి చూస్తున్నారు కదా, నాకు సొరకాయ ములంకాయలు రెండు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో చిన్న టమాటా, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ ములంకాయ ఇగురు కర్రీ రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇచ్చేది ఏమైనా ఉన్నదంటే కేవలం ఒక లైక్ మాత్రమేనండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పక్కన కొంచెం చారు వేసుకొని తింటే ఒక 5 మందికి ఫుల్గా సరిపోతుందండి కర్రీ. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా పచ్చికారంతో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్